ఏ భయపడ్డావు మునిగిపోయి ఎలా అనిపించింది? అంటే చాలా మంది జనాలు ఉన్నారు, అందరు నన్ను చూస్తున్నారు, మరి మునిగిపోతే ఎలా బాగుంటుందా? హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 88 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ సండే. సో మార్నింగ్ జిమ్కి వెళ్ళలేదు, ఎందుకంటే నేను పోయిన మండే నుండి సాటర్డే వరకు 6 డేస్ కన్సిస్టెంట్గా వెళ్ళాను, హెవీ వర్కౌట్లు చేశాను. సో ఇవాళ రెస్ట్ డే అనమాట. ఇవాళ ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేయట్లా, డ్యాన్స్ ప్రాక్టీస్ కానీ లేకపోతే జిమ్ కానీ ఏం చేయట్లా. జస్ట్ ఈవినింగ్ స్విమ్మింగ్ అయితే వెళ్తాను, మళ్ళీ అది కూడా చేయకపోతే నైట్ నిద్ర రాదనమాట. సో ఇవాళ మామూలుగా ఒక హాఫ్ డే వరకు రెస్ట్ తీసుకుని హాఫ్ డే నుంచి కంటెంట్ థింక్ చేయడం అలా వర్క్ చేద్దాంలే అనుకున్నా. కానీ మా ఆవిడ ఏంటంటే ఒక వీడియో చేద్దామని చెప్పి లేపేసింది, తొందరగా లేపేసి ఇవాళ సండే కూడా రెస్ట్ లేదు మనకి, ఒక్క పూట కూడా రెస్ట్ లేదు. ఒక మధ్యాహ్నం వరకు ఒక 3-4 వరకు అలా రెస్ట్ తీసుకుని 4 నుంచి 3 నుంచి స్టార్ట్ చేద్దాం వర్క్ అనుకునే వల్ల. ఎందుకంటే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా సరిగ్గా రెస్ట్ తీసుకోలేదు. నేను డైలీ వర్క్ చేస్తూనే ఉన్నా రెస్ట్ లేకుండా. ఇవాళ కొంచెం ఒక పూట రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, బట్ వీళ్ళు అది కూడా తీసుకునేవట్లా. అందుకనే ఇవాళ ఏంటంటే ప్రతిసారి నేనే వీడియో హెల్ప్ చేస్తున్నా. చూడండి సౌండ్లు, ప్రతిసారి నేనే వీడియోకి హెల్ప్ చేస్తున్నా. ఈసారి ఏంటంటే తనే చేసిద్ది అనమాట, తనే చేసుకునేది వీడియో. ప్రజెంట్ కంటెంట్ రాయమని చెప్పా. కంటెంట్ ఏంటని చెప్తే ఎలా తీయాలని అడుగుతుంటే ఏం మాట్లాడట్లా, అందుకని రాయమని చెప్పా. చూపిస్తా చూడండి. చదువు రాని దానివని దిగులు చెందకు తారారో రారిరో. రాస్తున్నావా కంటెంట్? ఆసిఫ్ రెస్పెక్ట్ ఏది? వేర్ ఇస్ ద రెస్పెక్ట్? నా పేరు ఆసిఫ్ అని రాసావు అక్కడ. ఆసిఫ్ గారు ఏమండి అని, ఆసిఫ్ గారు అని ఏదో. గారి కాదు, గారు. సరే ఏంటి కంటెంట్ రాస్తున్నావా? కాదు, అసలు మీకు కొంచెం ఉన్న జాలి దయ ఏమైనా ఉన్నాయా మీకు? అసలు అర్థం కాదు నాకు. గైస్, యాక్చువల్గా ఏంటంటే నేను కొన్ని వీడియోస్ హెల్ప్ చేస్తాను అన్నా, 10 వీడియోస్ వరకు. ఓకే, ఆ 10 వీడియోస్ హెల్ప్ చేసా. ఇప్పుడు 10 కాస్త 16 వీడియోస్ అయినాయా, 15ఆ? సో చాలా వీడియోస్ హెల్ప్ చేసా, అయినా నేర్చుకోలేదు అనమాట. అయినా నా మీద డిపెండ్ అవుతుంది, నువ్వే తీ వీడియోస్ అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే తినే చెప్పిద్ది అనమాట. నేను నా సీన్లు ఏమైనా ఉంటే షూట్ చేసుకుని వెళ్ళిపోతాను అంతే, మిగతా అంతా తినే షూట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని వాళ్ళ. ఓకేనా? ఎవరి కర్మకి వాళ్ళే బజ్జీలు అంటారు కదా, దానికి ఇప్పుడు నువ్వే ఎగ్జాంపుల్. సో నువ్వే ఇప్పుడు రాసుకో. కంటెంట్ ఎలా అనిపిస్తుంది రాసుకొని, నీకు ఒక ఐడియా ఉండాలి ఎలా రాసుకొని ఎలా షూట్ చేయాలి ఏంటి అనేది. సో ఇవాళ మనకి రెస్ట్ అనమాట. రెస్ట్ అంటే రెస్ట్ కాదు, పని చేయిస్తాయి వల్ల. ఏంటంటే నేర్పిస్తా వీడియోస్ ఎలా షూట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఒక ఇమాజినేషన్ అనేది ఉండిద్ది అనమాట. ఫస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి, ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఇమాజిన్ చేసుకొని దాని తగ్గట్టు రాసుకొని, ఆ రాసుకున్న తగ్గట్టు మనం ఇంకా షూట్ చేసుకోవాలన్నమాట. సో అది ప్రాసెస్. ఫస్ట్ ఇమాజిన్ చేసుకోకుండా జస్ట్ ఏదో రాసేస్తూ ఉంటే మనకి తర్వాత మనకి వీడియో మంచిగా ఉండదు. ఫస్ట్ ఇమాజిన్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ అవ్వాలన్నమాట, కంటెంట్ మనకు నచ్చాలి. అప్పుడే మనం ప్రాపర్గా ఏ పాయింట్ రాస్తే ఎలా రాసుకుంటే మనకి వర్కౌట్ అయ్యింది అనేది రాసుకొని ఆ ప్రకారంగా షూట్ చేసుకోవాలి. సో అది నేర్పిస్తున్నా. ఇప్పుడు మీరు కూడా కంటెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఒక ఐడియా వచ్చింది, ఐడియా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకోండి. మీకు ఏమైనా ఎగ్జైట్ అయ్యారు, మీకు ఏమన్నా ఓకే ఇది బాగా డిఫరెంట్గా ఉంది వర్త్ అనిపిస్తే రాసుకోండి. ఇంకా వెంటనే రాసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి చేసినా మీకు చేసేటప్పుడు ఏం అర్థం కాదు, ఎలా చేయాలో అర్థం కాదు. ఫస్ట్ ప్రాపర్గా రాసుకొని ఇమాజినేషన్ చేసుకుని ప్రాపర్గా రాసుకొని అప్పుడు షూట్ చేయాలన్నమాట కంటెంట్. సో ఆ వరకు నేర్పిస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఇవాళ వీడియో అప్లోడ్ అయిద్దో లేదో, ఎంత టైం పట్టిద్దో. నేను మాత్రం హెల్ప్ చేయని వల్ల తనే చేసుకునిద్ది. నేర్పిస్తున్నా కంటెంట్ క్రియేషన్. కమాన్. సో గైస్, వీడియో షూట్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏ ఫిజికల్ వర్కౌట్స్ ఏం చేయలేదు కదా, లైక్ జిమ్ కానీ లేకపోతే డ్యాన్సింగ్ కానీ ఏం చేయలేదు. ఇప్పుడైతే స్విమ్మింగ్ వెళ్ళబోతున్నాం. సో స్విమ్మింగ్కి వెళ్ళి అక్కడ నిన్న యాక్చువల్గా ఏమైందంటే క్రికెట్ ఆడేటప్పుడు చేయి కొంచెం బెనికింది. స్విమ్మింగ్ చేయగలనో లేదో డౌట్, బట్ వెళ్ళి ట్రై చేస్తా చేయగలనో లేదో. మళ్ళీ నైట్ నిద్ర రాదనమాట మళ్ళీ ఏ వర్కౌట్లు చేయకపోతే. సో మన స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో కూడా వస్తున్నారు, వాళ్ళతో కలిసి ఇంకా స్విమ్మింగ్ అయితే వెళ్ళిపోతాం. అక్కడ కుదిరితే కొంచెం వ్లాగ్ షూట్ చేస్తా, దీంట్లోనే చూపిస్తాను మీకు. ఓకే, స్విమ్మింగ్లో కొత్త మెథడ్ ఒకటి ఉంటుంది, అది ఒకసారి ట్రై చేస్తాయి వల్ల కుదిరితే అది చూపించడానికి.
అక్కడ ఏంటంటే వాళ్ళు సండే కాబట్టి ఎక్కువ జనం ఉండొచ్చు. సో ఎక్కువ మంది ఉంటే తీయలేను, తక్కువ మంది ఉంటే తీసి చూపిస్తా. సో వెయిట్ చేయండి దానికోసం, ఓకేనా? బ్రో ఏం చేస్తున్నావు? స్విమ్మింగ్కి ప్రిపేర్ అవుతున్నా. స్నానం చేసి వెళ్ళాలంట బ్రో స్విమ్మింగ్కి. స్నానం చేసి వెళ్ళమన్నాడా? అంటే చెమట గిట్ట పట్టి ఉంటాయి కదా, అవును. దాంట్లో స్విమ్మింగ్లో వద్దు, ఇక్కడ మీరు స్నానం చేసి నీట్గా వెళ్ళండి అన్నారు. మనం వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పలేదుగా. అవును, ఎప్పుడు చెప్పలేదు. మొన్న మేము ఇద్దరు వెళ్ళాం కదా, స్నానం చేయించి రుద్ది పంపించారు లోపల. ఏం చేస్తున్నాడు ఆయన వెనకాల? ఏడు ఫీట్ల చేయలేదు కాదు నటిస్తారు ఇలా కట్టించారు. బాడీ సో గైస్ ఇప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం. చాలా మంది ఉన్నారు, ఓకే గైస్. హాయ్ గైస్, దిస్ ఈజ్ యశ్వంత్ ధోని రిపోర్టింగ్. సో స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసినాం. మనోడు 6 feet దగ్గర నుంచి ఆ లాస్ట్కి అయితే వెళ్ళిండు. చూపిస్తాం మనం. దాన్ని వచ్చేసి చూపిస్తాం మనం. రా బ్రో, వచ్చేసి మన ప్రసాద్ బ్రో అయితే రెడీగా ఉన్నాడు డైవ్ చేయడానికి. బ్రో రెడీయా డైవ్ చేయడానికి? డైవ్ చేద్దాం. పిల్లలు ఉన్నారు. వాడు బల కొడుతున్నాడు బ్రో, మైండ్ పోతుంది అసలు. అబ్బాయి అసలు బల కొడుతున్నాడు. మనం చూడండి, పిల్లడు కొడుతున్నాడు. మనోడు అక్కడికి వెళ్ళి గంట అవుతుంది, ఇంకా అక్కడే ఉన్నాడు. యాక్చువల్లీ చిన్న పిల్లోడు అదర కొడుతున్నాడు. 7 feet అవుతుంది. మనోడు అక్కడ ఉండి పిల్లల నీళ్ళు ఇలా పోసుకుంటాడు. ఏదో అక్కడ అక్కడ ఉన్నాడు, అలా ఆడుతున్నాడు. సో గైస్ మేమైతే ఇప్పుడు 7 feet కొడదాం అనుకుంటున్నాం. 7 feet, I want 7 feet. ఇప్పుడు 7 feet ఈత కొట్టబోతున్నాం. సో మనోడు మాత్రం అక్కడే ఉంటున్నాడు, అసలు రావట్లేదు. ఇందా నుంచి పిలుస్తున్నా. ఈత వచ్చిందా గోల్ చేస్తాడు. ఇక్కడికి వచ్చినావునేమో మునిగిపోతున్నావు రా అన్నాడు. 2 సార్లు మునిగిపోయాడు బ్రో పాపం. అవునవును, ఆడికి బాగానే వచ్చాడు బ్రో, సగం వరకు బాగానే వచ్చాడు. అక్కడ కొంచెం భయపడ్డాడు. అదే ఈలోపు అరిస్తున్నాడు ప్రసాద్ అని. నేను వెళ్తే నా చుట్టుపడి కూడా కింద లాగుతుంది. మేమే ముందు పోవాలని. సరే బ్రో, 7 feet కొట్టే అక్కడ కొట్టే బ్రో. ఏ భయపడ్డావు? మునిగిపోయి ఎలా అనిపించింది? అంటే చాలా మంది జనాలు ఉన్నారు, అందరు నన్ను చూస్తున్నారు. మరి మునిగిపోతే ఎలా బాగుంటుందా? అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని మునిగిపోయి ఫీల్ అవుతారు ఏంటి, మునిగిపోయి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో గైస్ ఏమైందంటే నాకు ఈత వచ్చు అనమాట, కాకపోతే మధ్యలో వచ్చేసరికి మునిగిపోయా. మనోడు వచ్చి కాపాడాడు. తోసేస్తా ఏంటి బ్రో, కాదు ఇలా వెళ్తుంటే ఇలా తోసేసాడు. నా శత్రువులు ఎక్కడో లేరు, నా టీంలో ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది. ఇలా చూసాడు చూడు, అప్పుడు మునిగేటప్పుడు ఇలా చూసా అని చెప్పా. తర్వాత అందరు కలిసి లాగారు. నేను ఆల్రెడీ వచ్చేసా తీరం దగ్గర, అందరి ముందు నన్ను కాపాడారని వీళ్ళందరూ. నేను కూడా ఒకసారి కాపాడా బ్రో. అంత దూరం నుంచి వచ్చి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పట్లేదు, పెడతానండి. సరే బ్రో, థ్యాంక్స్. ఓకే. సో బ్రో ఇందాక అంటే చాలా మంది ఉన్నారు కదా బ్రో, అది కొంచెం దూరం వచ్చా. మొన్న క్రికెట్ ఆడినప్పుడు కొంచెం చేయబనికింది కదా, పవర్ లేదనమాట. ఇలా రాట్లా నొప్పడుతుంది, మధ్యలో ఆగిపోయా. అదేమో 6 feet కదా, మనమేమో 7 feet. మునిగిపోయా కొంచెం అందగా. ఇలా ఇలా అనగా బుడకలు వచ్చినాయి కొంచెం. ఎలాగోలా మేనేజ్ చేసి ఈత కొట్టి అందరిని ఇంప్రెస్ చేసి అక్కడ అందరూ నా ఈత గురించి మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. చాలా గర్వంగా అనిపించింది. ఏం లేదు బ్రో, ఇలా వస్తా అంటే నేను ఒక 5 years నేర్చుకోవాలా ఈత. నీ పక్కన బుడ్డోడు ఎన్ని రోజులు నేర్చుకున్నాడు? కాదు, ఒక బుడ్డోడు ఉన్నాడు, చూపిరు ఉన్నాను కూడా. ఏ బ్రో, ఒక బుడ్డోడు ఉన్నాడు. అసలు నిన్న 2 రోజులు నేర్చుకున్నానంట. ఓ పడుతున్నాడు అటు నుంచి ఇటు, ఎటు నుంచి ఇటు. నేను లోపలికి లాగేద్దాం అనుకున్నా, కాలు పుట్టింది. అసలు అందరు నన్ను చూస్తున్నారు, చిన్నపిల్లలని చూస్తున్నారు. 3 అడుగులు ఉంటాడా? 7 feet వెళ్ళిపోయాడు బ్రో. దూకడం 7 feet దూకాడు. నన్ను చూస్తున్నారు, పిల్లల్ని చూస్తున్నారు. నన్ను చూస్తున్నారు. నాకు ప్రసాద్ బ్రోకి అయితే మైండ్ పక్కనే వాడు అసలు గ్యాప్ ఇవ్వడం లేదు బ్రో, అసలు గ్యాప్ ఇవ్వట్లా. అవునవును. సో నాకు అసలు ఫుల్ సిగ్గేసింది. అసలు సిగ్గుతో నేను ఇంకా 7 feet మా చిన్నపిల్లలుగా కొంచెం ఛాన్స్ ఇద్దామని చెప్పి నేను 3 feet వెళ్ళిపోయా. జాలి చూపించా బ్రో. అక్కడ కూడా నన్ను 3 feet కూడా మునిగిపోతున్నా. అక్కడ కూడా కాపాడుతున్నారు, అందరూ వచ్చి తల చేస్తున్నారు, చందాలు వేసినారు.
సో గైస్ ఎలాగోలా ఇవాళ స్విమ్మింగ్ చేసాం, చేయి నొప్పి ఇచ్చినా సరే. ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తూ కలుగుతాం. సండే అయినా సరే మనం వర్క్ అయితే ఆపలేదు. ఓకే, స్టే ట్యూన్, లైక్ కొట్టండి. బాయ్ బాయ్.